నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకి సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈసారి ప్రజలు ఎవరిని గద్దెనెక్కనిస్తారు, ఎవరి బలం ఎంత, చేసిన అభివృద్ధి ఏంటి, ఇలాంటి లెక్కలు సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అధికారంలోకి వచ్చే పార్టీలు ఏమాత్రమే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్న కూడా ఓటర్లలో హీట్ పెంచేస్తున్నాయి. అలాంటి హీట్ అండ్ హాట్ నియోజకవర్గం కరీంనగర్. ఈ నియోజకవర్గంలో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు అనే విషయం మీద చర్చలు మొదలయ్యాయి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 2009 నుంచి వరుసగా 3 సార్లు ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2014లో 77,209 ఓట్లు దక్కించుకున్న కమలాకర్ 2019లో 80,983 ఓట్లు దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రెండు కూడా బీజేపీ నేత బండి సంజయ్ మీద మెజారిటీతో గెలిచారు. దీంతో కరీంనగర్ నియోజకవర్గం అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ అయిపోయింది. 2014లో బండి సంజయ్కి 52,455 ఓట్లు రాగా గంగుల కమలాకర్కి 77,209 ఓట్లు వచ్చాయి. దీంతో 24,754 ఓట్ల ఆధిక్యతతో బండి సంజయ్ మీద గెలిచారు. కాంగ్రెస్ తరపున చలిమెడ లక్ష్మీ నరసింహారావు 51,339 ఓట్లతో 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక 2018లో గంగుల కమలాకర్ 80,983 ఓట్లతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి బండి సంజయ్ 66,009 ఓట్లతో 2వ స్థానంలో, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ 39,500 ఓట్లతో 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి కూడా బండి సంజయ్ మీద గంగుల కమలాకర్ 14,974 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గంగుల కమలాకర్ 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖల మంత్రిగా నియమితులయ్యారు. 2,500 కోట్ల రూపాయలతో కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధికి తారక మంత్రం అన్న పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైన కమలాకర్ మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మంత్రిగా ఎదిగి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేశారు. ఇంటర్నల్ రోడ్లు 70 నుంచి 80% పూర్తయ్యాయి. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వంటి వాటితో కరీంనగర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఆసరా పెన్షన్లు, దళిత బంధు, సీఎంఆర్ఎఫ్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, బీసీ బంధు, రైతు బంధు, రైతు బీమా అంటూ పలు పథకాలతో ఆకట్టుకుంటున్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గంగులకి పెద్ద ప్లస్. ఇక బండి సంజయ్ విషయానికి వస్తే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు బండి సంజయ్. టీఆర్ఎస్ అభ్యర్థి బి వినోద్ కుమార్ పై 89,508 ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ గెలవడం విశేషం. దీంతో ఎమ్మెల్యేగా 2 సార్లు ఓడిపోయినా తనకి నియోజకవర్గం పైన, జిల్లా పైన పట్టు ఉందని ఆయన నిరూపించుకున్నారు. దీంతో ఈసారి ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో క్యాస్ట్ కీ రోల్ పోషించబోతోంది. గతంలో కరీంనగర్లో అత్యధికంగా వెలమ సామాజిక వర్గం నేతలు గెలుపొందినా గంగుల ఎంట్రీ తర్వాత సీన్ మారిపోయింది. ఇక్కడ 3 సార్లుగా మున్నూరు కాపు వర్గానికి చెందిన గంగుల కమలాకర్ గెలుపొందుతున్నారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన గంగుల గెలవడంతో ఇక్కడ బీసీలు మొత్తం 3 సార్లు గెలిచినట్టయింది. 9 సార్లు వెలమ సామాజిక వర్గం నేతలు ఇక్కడ గెలిస్తే ఒకసారి రెడ్డి గెలిచారు, ఒకసారి వైశ్య, మరోసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు. బీసీ నాయకుడిగా గంగులకి బలం ఉండటం, వెలమ కులస్తులు సపోర్ట్ ఉండటం ఆయనకి పెద్ద ఎసెట్ అయింది. ఇది కాక ఇక్కడ గంగులని వ్యతిరేకించే వర్గం అంటూ ప్రత్యేకంగా లేదు. కానీ బండి సంజయ్కి మైనార్టీ ఓట్లు పడే అవకాశం లేదు. ఇది బలహీన వర్గాలు కూడా ఆయనకి దూరమయ్యాయి. ఇక ఈ పోరులో కాంగ్రెస్కి అసలు ఛాన్సే లేదు. కేసీఆర్, కేటీఆర్ అండ పుష్కలంగా ఉండటం, జనాల్లో మాస్ నాయకుడిగా పేరు దక్కడం, కరీంనగర్లో అభివృద్ధి జరగడంతో ఇక్కడ గంగుల కమలాకర్ వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.